మొంతా తుఫాను ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, తమిళనాడును వణికిస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం బలపడి మొంతా తుఫాన్గా మారిందని చెప్పి ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు హెచ్చరిక జారీ చేశారు. నైరుతి ఆగ్నేయ మధ్య బంగాళాఖాతంలో ఇది కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణం చేస్తోంది. గడిచిన 6 గంటల్లో గంటకు 18 కిలోమీటర్ల వేగంతో ఈ తుఫాన్ ముందు కదులుతోంది. మంగళవారం ఉదయం నాటికి అంటే అక్టోబర్ 29 ఉదయం నాటికి ఇది తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం కనిపిస్తోంది. విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 600 కిలోమీటర్ల దూరంలో, కాకినాడకు ఆగ్నేయంగా 570 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల దూరంలో, పోర్ట్ బ్లేర్కు పశ్చిమంగా 750 కిలోమీటర్ల దూరంలో ఈ తుఫాను కేంద్రీకృతమై ఉంది. తీరం వెంట 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయంట. మచిలీపట్నం, కళింగపట్నం మధ్య ఈ మొంతా తుఫాను కాకినాడ దగ్గరలో ఇది తీరం దాటే అవకాశం కనిపిస్తుంది. అక్టోబర్ 28 కానీ 29 కానీ తుఫాను తీరం దాటే సమయంలో గంటకి 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంలో గాలులు వీచే అవకాశం ఉందని చెప్పి ఐఎండీ వర్గాలు చెప్తున్నాయి అనమాట. ఇండియా మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వర్గాలు చెప్తున్నాయి. అసలు ఈ తుఫాన్కి మొంతా అనే పేరు ఎలా వచ్చింది? ఈ పేరు థాయిలాండ్ పేరు అనమాట. థాయిలాండ్ దేశం సజెస్ట్ చేసిన పేరు. మనకు తెలుసు 13 దేశాలు ఏదైతే ఇండియన్ ఓషన్ రీజియన్లో ఉంటాయో వాళ్ళు తుఫాన్లకి పేరు సజెస్ట్ చేస్తారనమాట. థాయ్ లాంగ్వేజ్లో మొంతా అంటే ఫ్రాగ్రెంట్ ఫ్లవర్ అని అర్థం. అంటే బ్యూటిఫుల్ ఫ్లవర్, అందమైన ఫ్లవర్, సువాసన విదజల్లే ఫ్లవర్ అని అర్థం అనమాట. సైక్లోన్స్ ఏదైతే తుఫాన్లు నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్లో వస్తాయో దానికి సంబంధించి రీజనల్ స్పెషలైజ్డ్ మెట్రలాజికల్ సెంటర్ వాళ్ళు పేర్లు పెడతారు. ఈ పేర్లు అనేవి 13 దేశాలు సజెస్ట్ చేసిన పేర్లు ఉంటాయన్నమాట. అంటే వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ వాళ్ళ కథనం ప్రకారం యుఎన్ఎస్కాప్, యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఫర్ ఏషియా పసిఫిక్ వాళ్ళు ఈ పేర్ల లిస్టు 13 దేశాలను కన్సల్ట్ చేసి తయారు చేస్తారనమాట. ఈ 13 దేశాలు కూడా వాళ్ళ వాళ్ళ దేశాల పేర్లు ఇస్తాయి. ఆ పేర్లు ఏ విధంగానూ కాన్ఫ్లిక్టింగ్ గాను లేదా వాయిలెంట్ రూపంలో ఉండకూడదు అనమాట. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, మయన్మార్, ఒమన్, పాకిస్తాన్, శ్రీలంక, థాయిలాండ్, యెమెన్, ఇరాన్, ఖతార్, సౌదీ అరేబియా, యుఏఈ ఈ 13 దేశాలు కూడా 169 పేర్లు సజెస్ట్ చేశాయి. ఆర్డర్ ప్రకారం ఒకదాని తర్వాత ఇంకో దానికి ఈ పేర్లు పెడతా ఉంటారు. ఆల్రెడీ పేర్ల లిస్టు కూడా రెడీగా ఉంటుందన్నమాట.